హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'విడాకులిచ్చిన రాత్రి గర్భవతి' పార్ట్ 8 మరి కథలోకి వెళ్తే రోజులు గడుస్తున్నాయి. అనన్య విల్లా చుట్టూ ఒక అదృశ్యమైన భావోద్వేగాల వలయం అలుముకుంది. అనన్య తండ్రి రామకృష్ణ ఎంతగా అవమానించినా అర్జున్ మాత్రం తన పట్టు వదల్లేదు. 15 ఏళ్ల క్రితం తానెంత అహంకారంతో విర్రవీగాడో ఇప్పుడు అంతకంటే రెట్టింపు దీనస్థితిలో తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకల్లా అనన్య విల్లా గేటు కొద్ది దూరంలో అర్జున్ కారు వచ్చి ఆగుతుంది. అందులోంచి కిందకు దిగి గేటు వైపు ఆశగా చూస్తూ నిలబడతాడు. ఉదయం 8 గంటలకు వీర్, ఆది మరియు మీరాలు స్కూల్కి వెళ్ళడానికి బయటకు వస్తారు. ఆ సమయంలో దూరం నుంచి తన పిల్లల్ని చూసుకొని వాళ్ళ నవ్వులను తన కళ్ళలో బంధించుకొని కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే సమయానికి ఖచ్చితంగా అక్కడే ఉంటాడు. ఎండైనా వానైనా అతని దినచర్యలో ఎలాంటి మార్పు లేదు. ఒకరోజు ఉదయం భారీ వర్షం పడుతుంది. అర్జున్ గొడుగు లేకుండా అలాగే వర్షంలో తడుస్తూ గేటు వైపు చూస్తూ నిలబడ్డాడు. బాల్కనీలో నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తున్న వీరాదుల మనసుల్లో ఏదో తెలియని కదలిక. ఆది, వాడు అలా వర్షంలో తడుస్తూ ఎందుకు నిలబడ్డార్రా? కారులో కూర్చోవచ్చు కదా అన్నాడు వీర్ తన గొంతులో ఉన్న జాలిని దాచుకుంటూ. వాడికిదంతా ఒక నాటకం వీర్. మనల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడు అని ఆది పైకి కఠినంగా అన్నా. వాన్లో తడుస్తున్న తండ్రిని చూసి వాడి గుండె కూడా ఎక్కడో కలుక్కుమంది. నాటకం ఆడేవాడు ఒక రోజు ఆడతాడు, 2 రోజులు ఆడతాడు. కానీ వాడు గత నెల రోజుల నుంచి ప్రతిరోజు ఇదే పని చేస్తున్నాడు ఆది. తాతయ్య వాణ్ణి అసహ్యకరమైన మాటలు అన్నా సరే వాడు తలదించుకొని భరిస్తున్నాడు తప్ప ఒక్క మాట ఎదురు చెప్పటం లేదు. ఒక మనిషిలో ఇంత మార్పు నిజంగా వస్తుందా అని వీర ఆలోచనలో పడ్డాడు. ఇదే బాల్కనీ కింద ఉన్న కిటికీలోంచి అనన్య కూడా అర్జున్ గమనిస్తుంది. అర్జున్ పడుతున్న తపన, వానలో తడుస్తున్న చెరగని అతని చూపు, ఇవన్నీ చూస్తుంటే అనన్యకు 15 ఏళ్ల క్రితం తన పరిస్థితి గుర్తొచ్చింది. ఒకప్పుడు నేను కూడా నీకోసం ఇలాగే పిచ్చిదానిలా తప్పించాను అర్జున్. కానీ నా ప్రేమను నువ్వు గుర్తించలేదు. ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ తపన నిజమైందే అని నా మనసు చెబుతున్నా నిన్ను మళ్ళీ నా జీవితంలోకి ఆహ్వానించే ధైర్యం నాకు లేదు అని నిట్టూర్చి కిటికీ కర్టెన్ మూసేసింది. కానీ కుటుంబం మొత్తం అర్జున్ తపనను గమనిస్తుంది. మీరా కళ్ళల్లో తన తండ్రి పట్ల ఉన్న ప్రేమ ఇంకా చావలేదు. అప్పుడప్పుడు మీరా నాన్న అని కలవరిస్తూ ఉండటం అనన్య గమనించింది. ఇవన్నీ కలుపుకుంటే ఈ విడిపోయిన కుటుంబం మళ్ళీ ఒక్కటయ్యే సూచనలు నెమ్మదిగా నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. ఇటు అర్జున్ తన కుటుంబాన్ని కలుపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అటు చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రియ మాత్రం పగతో రగిలిపోతుంది. మీరాను హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో ఆమె అరెస్ట్ అయినా ఆమెకున్న డబ్బు పలుకుబడితో అత్యంత ఖరీదైన క్రిమినల్ లాయర్ను రంగంలోకి దించింది. నేను నా కూతుర్ని చంపాలనుకోలేదు. ఆ డాక్టర్ అనన్య నా భర్త మొదటి భార్య. ఆమెకు నా మీద ఉన్న పాత పగతో నా భర్తను ఆస్తిని లాక్కోవడానికి నన్ను ఈ కేసులో ఇరికించింది. నా కూతురికి కరెక్ట్ మెడిసిన్ ఇవ్వబోతూ ఉంటే ఆమె సిరంజి నా చేతుల్లో పెట్టి అబద్ధపు సాక్ష్యాలు సృష్టించింది అని ఒక కట్టుకథ అల్లి తన లాయర్ ద్వారా కోర్టులో వాదించి షరతులతో కూడిన బెయిల్ తెచ్చుకుంది ప్రియా. జైలు నుంచి బయటకు వచ్చిన ప్రియ నేరుగా బంజారా హిల్స్ బంగ్లాకు వెళ్ళింది. కానీ అక్కడ అర్జున్ కనీసం ఆమెను ఇంట్లోకి కూడా రానివ్వలేదు. విడాకుల పత్రాలు ఆమె మొక్కాన్ని విసిరేసి, నీలాంటి రాక్షసితో నాకెలాంటి బంధం లేదు. ఇక నుంచి నువ్వు నా కంటికి కనిపిస్తే నేనే నిన్ను చంపేస్తాను అని గెంటేశాడు. అవమానంతో రగిలిపోతూ ప్రియ ఒక ప్రైవేట్ అపార్ట్మెంటుకు మాకం మార్చింది. తన మనుషుల ద్వారా అర్జున్ కదలికలను గమనించటం మొదలుపెట్టింది. అర్జున్ ప్రతిరోజు అనన్య విల్లా దగ్గరకు వెళ్ళటం, వర్షంలో తడవటం, పిల్లలు అతన్ని జాలితో చూడ్డం అన్నీ ప్రియకు ఆమె మనసుల ద్వారా తెలిసాయి. ఒకరోజు ప్రియ తన అపార్ట్మెంట్ బాల్కనీలో నిలబడి మద్యం తాగుతూ రగిలిపోతుంది. అర్జున్ గాడు ఆ డాక్టర్ దయ్యం కాళ్ళ దగ్గర పడిపోయాడు. వాళ్ళ పిల్లలు కూడా వాణ్ణి క్షమించేలా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఒకటైతే ఆ అర్జున్ గాడికి ఉన్న 100 కోట్ల ఆస్తి
ఆ ట్రస్ట్ ఫండ్ అంతా ఆ అనన్య పిల్లలైన వీరి ఆదులకు వెళ్ళిపోతుంది. నా చేతికి చిల్లి గవ్వ కూడా రాదు. పైగా నన్ను జైలు పాలు చేసిన ఆ అనన్య మహారాణిలా బతుకుతుంది. లేదు, ఇది నేను జరగనివ్వను. వాళ్ళిద్దరూ కలవకూడదు. ఆ అనన్య ప్రశాంతంగా బతకూడదు అని పళ్ళు పటపట కొరుక్కుంది. అనన్యను ఎలా దెబ్బతీయాలి? ఆమె బలమేంటి? ప్రియ మెదడు వేగంగా పనిచేయటం మొదలుపెట్టింది. అనన్యకు ప్రాణం తన పిల్లలు. కానీ అంతకంటే ఎక్కువ ప్రాణం ఆమె వృత్తి. ఒక డాక్టర్‌గా ఆమెకున్న పేరు, సమాజంలో ఆమెకున్న గౌరవం. ఆ వెన్నెల ఫౌండేషన్ అనన్యను శారీరకంగా చంపితే నేను మళ్ళీ జైలుకి వెళ్తాను. కానీ ఆమె క్యారెక్టర్‌ను, ఆమె వృత్తిని చంపేస్తే ఆమె ఆత్మహత్య చేసుకునేంత నరకం అనుభవిస్తుంది. అర్జున్ కూడా ఆమెను అసహించుకుంటాడు అని ఒక భయంకరమైన కుట్రకు పునాది వేసింది ప్రియ. ప్రియ నేరుగా నగరంలోని ఒక అవినీతిపరుడైన మాజీ మెడికల్ బోర్డు అధికారి డాక్టర్ కేశవరావును కలిసింది. అతనికి 25,00,000 రూపాయలు ఆశ చూపి తన ప్లాన్‌లోకి లాక్కుంది. డాక్టర్ గారు, ఆ అనన్య నా భర్త మొదటి భార్య. నన్ను నా భర్తకు దూరం చేసి నా కూతురు మీరాను తన ఆధీనంలోకి తీసుకుంది. మీరా కిడ్నాప్ అయినప్పుడు ఆ పాపను రక్షించినట్టు నాటకమాడి, కావాలని ఆ పాపకు ప్రమాదకరమైన హైడోస్ స్టెరాయిడ్స్, అన్‌అప్రూవ్డ్ నార్కోటిక్స్ ఇచ్చింది. దానివల్లే నా కూతురికి గొంతు పోయింది. వోకల్ కార్డ్స్ డ్యామేజ్ అయ్యాయి. మొదటి భార్యకు నా మీద ఉన్న పగతో నా కూతురి మీద ఈ ప్రయోగం చేసింది అని కట్టకథ అల్లింది ప్రియ. డాక్టర్ కేశవరావు షాకయ్యాడు. మేడం, డాక్టర్ అనన్య గారు వరల్డ్ క్లాస్ నియోటాలజిస్టు. ఆమె మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే ఎవరు నమ్మరు. పైగా ఆవిడిచ్చిన ప్రిస్క్రిప్షన్లు, రికార్డులు అన్నీ పక్కగా ఉంటాయి. ప్రియ క్రూరంగా నవ్వింది. రికార్డులను మార్చడానికే కదా మీకు 25,00,000 ఇస్తున్నాను. మీరు అపోలో ఆసుపత్రిలోని ఒక నర్సును కొని, మీరా అడ్మిషన్ రోజున ఉన్న అసలు ఫైల్‌ను మాయం చేసి, నేను చెప్పిన ఈ నకిలీ మందుల లిస్ట్‌తో ఫైల్‌ను రీప్లేస్ చేయండి. అలాగే కిడ్నాప్ సమయంలో అనన్య నా కూతురికి ట్రీట్మెంట్ చేయడానికి కన్నతల్లిగా నా నుంచి ఎలాంటి కన్సెంట్ తీసుకోలేదని నేను మెడికల్ బోర్డుకు, పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. ఒకవైపు వ్యక్తిగత పగతో నా కూతురి మీద ప్రయోగం చేసి గొంతు పోయేలా చేసిందన్న మెడికల్ నెగ్లిజెన్స్, మరోవైపు తల్లి అనుమతి లేకుండా ట్రీట్మెంట్ చేసి కిడ్నాపర్లతో చేతులు కలిపిందన్న క్రిమినల్ ఛార్జ్. ఈ రెండిటితో ఆ అనన్య లైసెన్స్ రద్దు కావాలి. ఆమె ఆసుపత్రి నుంచి గెంటివేయబడాలి అని తన మాస్టర్ ప్లాన్ వివరించింది ప్రియ. డబ్బుకు కకృతి పడిన డాక్టర్ కేశవరావు ఆ ప్లాన్‌కు అంగీకరించాడు. ఎంతో తెలివిగా ఆస్పత్రి రికార్డుల గదిలోని సిబ్బందికి లంచం ఇచ్చి మీరా ఫైల్‌లో అనన్య సంతకమున్న నకిలీ ప్రిస్క్రిప్షన్‌ను ఉంచారు. ఒక ప్రాణాన్ని రక్షించిన అనన్య వైద్యం మీద ఇప్పుడు అతిపెద్ద మచ్చ పడబోతుంది. మరుసటి రోజు హైదరాబాద్‌లోని ఒక పెద్ద ఆసుపత్రి క్యాంపస్‌లో డాక్టర్ అనన్య ప్రారంభించిన వెన్నెల ఫౌండేషన్ బ్రాంచ్ ఎంతో రద్దీగా ఉంది. నెలలు నిండకుండా పుట్టిన పసికందలు, ఎమర్జెన్సీ కేర్ అవసరమైన ఎంతోమంది పేద తల్లులకు అక్కడ ఉచితంగా అత్యుత్తమ వైద్యం అందుతుంది. అనన్య ఒక నియోనాటల్ వార్డ్‌లో రౌండ్స్ చేస్తుంది. ఒక చిన్న ఇంక్యుబేటర్ ముందు నిలబడి అందులో ఉన్న ఒక నెలల బిడ్డను ఎంతో ఆప్యాయంగా చూస్తుంది. ఆ బిడ్డ తల్లి అనన్య చేతులు పట్టుకొని కన్నీళ్లతో ఏడుస్తుంది. అమ్మోరులాగా వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడారు తల్లి, మీరు చల్లగా ఉండాలి అని దీవించింది ఆ పేదరాలు. అనన్య చిరునవ్వుతో ఆమె కన్నీళ్లు తుడిచి, బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఫౌండేషన్‌కి తీసుకురండి అని చెప్పి తన క్యాబిన్‌లోకి వెళ్ళింది. క్యాబిన్‌లో కూర్చోగానే ఆమె ఫోన్ మోగింది. వీడియో కాలు స్క్రీన్ మీద వీర్, ఆది మరియు మీరాలు ఉన్నారు. హాయ్ మామ్ అన్నారు ముగ్గురు ఒకేసారి. మీరా కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా మాట్లాడుతుంది. హలో నా బంగారు కొండలు, స్కూల్ అయిపోయిందా, భోజనం చేశారా అని ఎంతో ప్రేమగా అడిగింది అనన్య. చేశాం మామ్, నువ్వెప్పుడొస్తావు? ఈరోజు మీరాకు డ్యాన్స్ క్లాస్ ఉంది, మనమే డ్రాప్ చేయాలి అన్నాడు ఆది. వచ్చేస్తాను నాన్న, ఇంకొక 10 నిమిషాల్లో ఫైల్స్ క్లోజ్ చేసి బయలుదేరుతాను అంది అనన్య. సరిగ్గా అప్పుడే వీరు కొద్దిగా తడబడుతూ ఒక మాట అడిగాడు. మామ్, ఇవాళ కూడా అర్జున్ స్కూల్ గేట్ దగ్గరికి వచ్చాడు మామ్, వర్షంలో అలాగే నిలబడ్డాడు.
వాడిని చూస్తే ఎందుకో కొంచెం పాపంగా అనిపించింది. "నువ్వు వాడిని ఒకసారి క్షమిస్తే పోయేది కదా మామ్" అని అనకూడని మాట అనేశాడు వీర్. అనన్య ముఖంలో చిరునవ్వు ఆగిపోయింది. కొడుకు నోటి నుంచి వచ్చిన ఆ మాట ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. తండ్రి మీద పీకల దాకా ద్వేషం ఉన్న వీర్ ఇప్పుడు అతని మీద జాలి చూపిస్తున్నాడా? రక్త సంబంధం లాగుతుందా? వీర్ వాడి గురించి మనం మాట్లాడుకోవద్దని చెప్పాను కదా! నేను వస్తున్నాను. రెడీగా ఉండండి అని ఫోన్ కట్ చేసింది అనన్య. చేతిలో ఉన్న ఫోన్ను టేబుల్ మీద పెట్టి కుర్చీకి వాలిపోయి ఆలోచనలో పడింది అనన్య. నా పిల్లలు వాణ్ణి క్షమించటానికి సిద్ధపడుతున్నారు. మీరా కూడా తండ్రి దగ్గర ఉండాలని ఉంటుంది. బహుశా ఒక తండ్రిగా వాడికి పిల్లల దగ్గర స్థానం ఇవ్వాల్సిన సమయం వచ్చిందా? నా పగ, నా కోపం పక్కన పెట్టి నా పిల్లల కోసం వాణ్ణి క్షమించాలా అని ఆ మనసులో కొత్త ఆలోచన అంకురించింది. 15 ఏళ్ల ఆ శత్రుత్వం మంచులా కరిగిపోయి మళ్ళీ ఒక కుటుంబం దగ్గరయ్యే అద్భుతమైన క్షణాలు ఆసన్నమవుతున్నాయని అనన్య మనసుకు అనిపిస్తుంది. కానీ విధి ఎప్పుడు మనం ఊహించిన దారిలో ప్రయాణించదు కదా! ఆ కుటుంబం కలవకుండా చేయటానికే ఒక భయంకరమైన తుఫాను అక్కడికి దూసుకువస్తుంది. అనన్య తన బ్యాగ్ తీసుకొని క్యాబిన్‌లోంచి బయటకు రావడానికి సిద్ధమవుతుంది. అకస్మాత్తుగా క్యాబిన్ తలుపులు దబేల్న తెరుచుకున్నాయి. నలుగురు వ్యక్తులు సూట్లలో లోపలికొచ్చారు. వాళ్ళ వెనకాల ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. అనన్య ఫౌండేషన్ స్టాఫు సింధు కంగారుగా వాళ్ళ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చారు. అనన్య ఆశ్చర్యంగా, "ఎవరు మీరు? ఇలా పర్మిషన్ లేకుండా లోపలికెలా వస్తారు?" అని అడిగింది. ముందున్న వ్యక్తి ఒక అఫీషియల్ ఐడీ కార్డ్ చూపించాడు. "డాక్టర్ అనన్య గారు, మేము ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మరియు స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ కమిటీ నుంచి వస్తున్నాం. ఇది అఫీషియల్ ఎంక్వైరీ" అన్నాడు గంభీరంగా. అనన్యకేమీ అర్థం కాలేదు. "ఎంక్వైరీ దేని గురించి? నేను ఏ రూల్ బ్రేక్ చేశాను?" అని అడిగింది. కమిటీ హెడ్ చేతిలో ఉన్న ఒక ఫైల్ను టేబుల్ మీద విసిరేశాడు. "మీరు మీ వృత్తి ధర్మాన్ని అతిక్రమించారు డాక్టర్ అనన్య. ఒక ఆస్తమా పేషెంటు, 7 ఏళ్ల చిన్నారి మీరాకు మీరు ట్రీట్మెంట్ చేసిన విధానంపై మాకు సీరియస్ కంప్లైంట్ వచ్చింది. మీ పర్సనల్ ఎనిమిటీ వల్ల ఆ పాప కన్నతల్లి అనుమతి లేకుండా పాపకు అత్యంత ప్రమాదకరమైన అన్అప్రూవ్డ్ స్టెరాయిడ్స్ ఇంజెక్ట్ చేశారు. దానివల్ల ఆ పాప వోకల్ కార్డ్స్ దెబ్బతిని ట్రామాలోకి వెళ్ళిందని కన్నతల్లి ప్రియగారు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు." ఈ మాటలు వినగానే అనన్య గుండె ఆగిపోయినంత పనైంది. సింధు కళ్ళు వెడల్పయ్యాయి. "ఇది అబద్ధం. ఆ పాపను నేను మృత్యు ఒళ్ళోంచి కాపాడాను. నేనిచ్చిన మెడికేషన్ అంతా స్టాండర్డ్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్. ఆ ప్రియ ఒక కిల్లర్. ఆమె మాటలు మీరు ఎలా నమ్ముతారు? నా హాస్పిటల్ రికార్డ్స్ చెక్ చేయండి" అని ఆవేశంగా అరిచింది అనన్య. కమిటీ అధికారి వెటకారంగా నవ్వాడు. "మేం మీ అపోలో రికార్డ్ చెక్ చేశాకే ఇక్కడికి వచ్చాం డాక్టర్. ఇదిగో మీరే స్వయంగా సంతకం చేసిన ప్రిస్క్రిప్షన్ కాపీలు. ఇందులో మీరు ఆ పాపకిచ్చిన నార్కోటిక్ డ్రగ్స్ స్పష్టంగా ఉన్నాయి. పర్సనల్ పగ కోసం ఒక డాక్టర్, అది కూడా ఇంత పేరున్న నియోటాలజిస్ట్ పసిపాప ప్రాణాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం" అంటూ ఒక కాగితాన్ని అనన్య ముందు పెట్టాడు. ఆ కాగితం చూసిన అనన్య చేతులు వణికిపోయాయి. అందులో ఉన్న సంతకం అచ్చం ఆమె సంతకం లాగానే ఫోర్జరీ చేసి ఉంది. అందులో రాసి ఉన్న మందులు పసిపిల్లలకు ప్రాణాంతకరమైనవి. ఇదంతా ప్రియ పన్నిన భయంకరమైన కుట్ర అని అనన్యకు క్షణాల్లో అర్థమైపోయింది. "నో, ఇది నా సంతకం కాదు. దీస్ ఆర్ ఫేక్ డాక్యుమెంట్స్. నన్ను కావాలని ఇరికిస్తున్నారు" అని అనన్య డిఫెండ్ చేయబోయింది. కానీ కమిటీ అధికారి ఆమె మాటలు వినలేదు. తన జేబులోంచి ఒక అఫీషియల్ లెటర్ తీసి అనన్య చేతిలో పెట్టాడు. "మేడం, ఈ కంప్లైంట్లో తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ఒక నిర్ణయానికి వచ్చింది. మీ మీద విచారణ పూర్తయ్యే వరకు మీ మెడికల్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తున్నాం." ఆ మాట అనన్య చెవుల్లో ఒక పిడుగులా మోగింది. "అండ్ నాట్ జస్ట్ దట్" అంటూ అధికారి మరో బాంబు పేల్చాడు. "మెడికల్ ప్రాక్టీస్ లేకుండా మీరు ఈ ఫౌండేషన్‌ను నడపలేరు. సో, ఇప్పటికిప్పుడు ఈ వెన్నెల ఫౌండేషన్‌ను కూడా సీజ్ చేయాలని మాకు ఆర్డర్స్ ఉన్నాయి. ప్లీజ్ ప్యాక్ యువర్ థింగ్స్ అండ్ లీవ్ ద ప్రెమిసెస్." అనన్యకు కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్టు అనిపించింది. వెన్నెల ఫౌండేషన్
15 ఏళ్ల క్రితం ప్రాణం విడిచిన తన కూతురి జ్ఞాపకం. డాక్టర్ అనన్య తన రక్తాన్ని, చెమటను ధారపోసి కట్టుకున్న సామ్రాజ్యం అది. కానీ ఇప్పుడు ఆ సామ్రాజ్యం కళ్ళెదుటే కూలిపోతుంది. చేతిలో మెడికల్ లైసెన్స్, సస్పెన్స్ నోటీస్‌ని పట్టుకుని అనన్య నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఆమె చెవుల్లో ఆ అధికారుల మాటలింకా మారుమోగుతున్నాయి. క్యాబిన్ బయట అప్పటికే మీడియా వాళ్ళు గుమిగూడారు. ప్రముఖ డాక్టర్ అనన్య లైసెన్స్ రద్దు, పసిపాపపై పగ సాధింపు చర్యలకు పాల్పన్న నియోటాలజిస్టు అన్న బ్రేకింగ్ న్యూస్ స్క్రోలింగ్ టీవీ ఛానల్స్లో హోరెత్తున్నాయి. అధికారులు అనన్య క్యాబిన్కు సీల్ వేసి ఫౌండేషన్ బోర్డును తొలగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న పేద తల్లులందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ అనన్య వైపు చూస్తున్నారు. సింధు కంగారుగా వచ్చి అనన్య భుజం పట్టుకుంది. అనన్య, బయట మీడియా వాళ్ళు ఉన్నారు. మనం వెనక దారి గుండా వెళ్ళిపోదాం. నువ్విప్పుడు వాళ్ళ ప్రశ్నలు ఫేస్ చేయలేవు అని చెప్పింది. కానీ అనన్య తల అడ్డంగా ఊపింది. ఆమె కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న కన్నీళ్లు మాయమైపోయి ఒక దృఢమైన అగ్నిజ్వాల రగులుకుంది. నేను తప్పు చేయలేదు సింధు. నేను వెనకదారిలో ఎందుకు పారిపోవాలి? దొంగల ముఖం చాటేస్తే ఆ ప్రియ ఆడిన నాటకం నిజమని నేనే ఒప్పుకున్నట్టు అవుతుంది. నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి నేను ముఖాముఖి యుద్ధం చేస్తానని చెప్పి తన తెల్లటి డాక్టర్ కోట్ను సరిచేసుకుని దర్జాగా క్యాబిన్లోంచి బయటకు నడిచింది. బయటికి రాగానే మీడియా మైక్లతో ఆమెను చుట్టుముట్టింది. డాక్టర్ అనన్య గారు, మొదటి భార్యగా ఉన్న పగతోనే మీరు మీరాకు తప్పు మందులు ఇచ్చారట కదా! మీ లైసెన్స్ రద్దు కావటంపై మీ స్పందన ఏంటి? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అనన్య వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూసి ఎంతో గంభీరంగా మాట్లాడింది. ఒక డాక్టర్కు పేషెంట్ ప్రాణం కంటే పగ ముఖ్యం కాదు. నా సర్వీస్ రికార్డ్స్ తీసి చూడండి. నేనెన్ని ప్రాణాలు కాపాడానో తెలుస్తుంది. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక వాళ్ళ స్వార్థం కోసం నా మీద వేసిన కుట్ర ఇది. న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకముంది. నా నిజాయితీని నేను కోర్టులో నిరూపించుకుంటాను అని ఒక్క ముక్కలో తేల్చెప్పి కారెక్కి విల్లాకు బయలుదేరింది. కానీ కారులో కూర్చున్న తర్వాత ఆమె గుండె పగిలిపోయింది. నా వృత్తి నా ప్రాణం. దాన్ని నా నుంచి లాగేసుకుంటావా ప్రియా? ఈ ఫైట్లో గెలిచే వరకు నేను నిద్రపోను అని పళ్ళు పటపట కొరుక్కుంది. అనన్య విల్లాకు చేరుకునేసరికి వీరాది మరియు మీరాలు టీవీలో వస్తున్న న్యూస్ చూసి షాక్లో ఉన్నారు. అనన్య లోపలికి రాగానే వీరాది పరుగున వెళ్ళి ఆమెను వాటేసుకున్నారు. మామ్, ఏంటిదంతా? ఆ ప్రియకెంత ధైర్యం ఉంటే నీ మీదే కంప్లైంట్ ఇస్తుందా? అసలు ఏం జరుగుతుంది మామ్ ఇక్కడ? అని ఆది ఆవేశంగా అడిగాడు. వీరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిన్ను సస్పెండ్ చేయడం ఏంటి మామ్? నువ్వు రాత్రింబవళ్ళు చదివి ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చావో మాకు తెలుసు. ఆ ఆస్పత్రి వాళ్ళు ఒక్క మాట కూడా నమ్మలేదా? నేను ఆ ప్రియను వదలను అని అన్నాడు. మీరా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అనన్య కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. తన కోసమే కదా అనన్య ఆంటీకి ఇంత కష్టం వచ్చిందని ఆ చిన్నారి మనసు తల్లడిల్లిపోయింది. అనన్య వాళ్ళను దగ్గరకు తీసుకుంది. కంగారు పడకండి నాన్న. సత్యం ఎప్పుడూ కాసేపు ఇబ్బంది పడుతుంది కానీ అంతిమంగా గెలిచే సత్యమే. నేను లీగల్గా ఫైట్ చేస్తాను. నా రికార్డ్స్ ఫోర్జరీ చేశారు. ఎలా చేశారో, ఎవరు చేశారో నేను బయటకు లాగుతాను అని వాళ్లకు ధైర్యం చెప్పింది. కానీ లోపల ఆమెకు తెలుసు, ఆ మెడికల్ బోర్డు సభ్యుడి కేశవరావు ప్రియతో కలిసి ఎంత పకడ్బందీగా ఈ వల పన్నాడు. ఆధారాలు లేకుండా తన్ను తాను నిరూపించుకోవడం దాదాపు అసాధ్యమని. అదే రోజు సాయంత్రం అనన్య సింధుతో కలిసి ఒక సీనియర్ లాయర్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతుంది. లాయర్ మాటలు ఆశాజనకంగా లేవు. డాక్టర్ గారు, మీ సంతకంతో ఉన్న ప్రిస్క్రిప్షన్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. పైగా కన్నతల్లి అనుమతి లేకుండా ట్రీట్మెంట్ చేశారన్నది పెద్ద క్రైమ్ కిందకు వస్తుంది. మనకు చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. లేదంటే మీ లైసెన్సు రద్దు కావటమే కాకుండా మీరు జైలుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అని లాయర్ చెప్పడంతో అనన్య ముఖం పాడిపోయింది. సరిగ్గా అప్పుడే విల్లా బయట ఒక కారు బ్రేకులు వేసిన శబ్దం వినిపించింది. తలుపు తీసుకొని వేగంగా ఒక తుఫాన్ల లోపలికి అడుగుపెట్టాడు అర్జున్. ఇన్నాళ్ళు దేహి అంటూ తొలగించుకొని గేటు బయట నిలబడిన అర్జున్ ఇప్పుడు లేడు. ఒక మల్టీనేషనల్ కంపెనీకి
వైస్ ప్రెసిడెంట్‌గా అతనెంత పవర్‌ఫుల్‌గా ఉంటాడు. ఆ రూపం ఇప్పుడు కనిపిస్తుంది. అతని కళ్ళల్లో ఒక భయంకరమైన కోపం, స్థిరత్వం ఉన్నాయి. అతని వెనకాలే ఇద్దరు కార్పొరేట్ లాయర్లు, ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ లోపలికి వచ్చారు. అర్జున్ నేరుగా అనన్య దగ్గరికి వచ్చాడు. అనన్య ఉలిక్కిపడి లేచింది. అర్జున్, ఇక్కడికి ఎందుకొచ్చావు? ప్రియ చేసిన ఈ ఘనకార్యం చూసి నవ్వుకోడానికా? దయచేసి బయటకు వెళ్ళు. నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకోగలను. నీ జాలి నాకు అవసరం లేదు అని కోపంగా అంది. అర్జున్ ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. అతని చూపులో జాలి లేదు, కేవలం బాధ్యత మరియు రక్షణ ఉన్నాయి. నేను జాలి చూపించడానికి రాలేదనన్య. నీతో కలిసి పోరాడడానికి వచ్చాను. ప్రియ నా మాజీ భార్య కావచ్చు, కానీ నువ్వు నా పిల్లల తల్లివి. నా కూతురు ప్రాణాలు కాపాడిన ఒక దేవతవి. నా కూతురు రికార్డ్స్ మాయం చేసి నా భార్య మీదే కుట్ర చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను పాత అర్జున్ని కాదు. ఈ మాటలు అనన్యను తీవ్రంగా ఆశ్చర్యపరిచాయి. అర్జున్ గొంతులో ఉన్న ఆ నిజాయితీ, ఆ తెగింపు ఆమెను కట్టిపడేశాయి. 15 ఏళ్లలో ఏనాడు అతను తన పక్షాన నిలబడి ఎవరితోనూ పోరాడలేదు. తన కోసం అండగా నిలబడలేదు. మొదటిసారి తన జీవితంలో అతిపెద్ద సంక్షోభం ఎదురైనప్పుడు, ప్రపంచం మొత్తం తన్ను నిందిస్తున్నప్పుడు అర్జున్ తనకు రక్షణ కవచంలా ముందు నిలబడ్డం ఆమె గుండెల్లో ఎక్కడో ఒక తెలియని అలజడి రేపింది. వీర ఆది కూడా ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూశారు. వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడు ఉండే ద్వేషం ఇప్పుడు కొద్దిగా సన్నగిల్లి ఓ కుతూహలంగా మారింది. నాకు నీ హెల్ప్ వద్దు అర్జున్ అని మళ్ళీ అనన్య మొండిగా అంది. అర్జున్ ఒక అడుగు ముందుకు వేశాడు. ఇది నీ ఇష్టం కాదు అనన్య. ఇది నా ప్రాయచిత్తం. నన్ను క్షమించమని నేను నిన్ను అడగటం లేదు. నేను నీ పక్కనే ఉంటాను. నువ్వు కాదన్నా ద్వేషించినా నేను ఈ యుద్ధం నీతో కలిసి చేస్తాను. ప్రియ నా జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఆమె అంతం నా చేతుల మీదగానే జరగాలి అని కరాఖండిగా చెప్పి తన లాయర్ల వైపు తిరిగాడు. మిస్టర్ రామచంద్రన్, మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి అని లాయర్ను అడిగాడు అర్జున్. అనన్యకు ఇష్టం లేకపోయినా అర్జున్ టీం పనిచేయడం మొదలుపెట్టింది. వాళ్ళు డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. అనన్య, సింధు, వీర్ అందరు ఆ పేపర్స్ను చూస్తున్నారు. అర్జున్ ఒక కమాండర్లా పరిస్థితులను తన అదుపులోకి తీసుకున్నాడు. ప్రియకు అంత తెలివి లేదు. ఈ మెడికల్ బోర్డు అధికారుల్లో ఖచ్చితంగా ఎవరికో ఆమె లంచం ఇచ్చి ఉంటుంది. మీరా ఫైల్ అపోలో ఆసుపత్రి నుంచి మాయం కావాలంటే లోపల స్టాఫ్ హెల్ప్ లేకుండా జరగదు. మన ఫస్ట్ టార్గెట్ ఆ ఫైల్ని మార్చిన వ్యక్తిని పట్టుకోవడం అని అర్జున్ విశ్లేషించాడు. అనన్య ఫేక్ ప్రిస్క్రిప్షన్ పేపర్ వైపు చూసి ఒక పాయింట్ పట్టుకుంది. అర్జున్, ఈ ప్రిస్క్రిప్షన్లో రాసిన మెడిసిన్స్ అన్నీ జనరల్ పీడియాట్రిక్ కేర్లో వాడేవి. నేను ఒక నియోటాలజిస్ట్ని. కిడ్నాపర్ల ట్రామాల్లోకి వెళ్ళిన 7 ఏళ్ల పాపకు ఈ పర్టికులర్ స్టెరాయిడ్స్ నేనెప్పుడు రాయను. ఆ డ్రగ్ కాంబినేషన్ చూస్తూనే తెలుస్తుంది ఇది నా ప్రిస్క్రిప్షన్ కాదు అని. దీన్ని రాసినవాడు ఖచ్చితంగా ఒక నియోటాలజిస్ట్ కాదు. అంతన మెడికల్ నాలెడ్జ్తో ఒక పెద్ద లూప్ హోల్ కనిపెట్టింది అనన్య. అర్జున్ కళ్ళలో మెరుపు కనిపించింది. బ్రిలియంట్ అనన్య. అంటే దీన్ని క్రియేట్ చేసింది ఆ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ కేశవరావే ఉంటాడు. అతని స్పెషలైజేషన్ జనరల్ మెడిసిన్. నా సైబర్ టీంతో కేశవరావు అకౌంట్స్, కాల్ రికార్డింగ్స్ ట్రాక్ చేయిస్తాను. రాత్రి గడుస్తుంది. అర్జున్ సైబర్ టీం వేగంగా పనిచేస్తుంది. అర్జున్ లాయర్లు ఆసుపత్రుల్లోని నర్సుల డ్యూటీ చార్ట్స్ సంపాదించారు. ఆ రోజు నైట్ షిఫ్ట్లో ఉన్న నర్సు పేరు కళ్యాణి. ఈ కళ్యాణి అనే నర్సు అకౌంట్లోకి ఈరోజు ఉదయం 5 లక్షల రూపాయలు బదిలయ్యాయి. పంపించిన అకౌంటు కేశవరావు భార్య సార్ అని సైబర్ ఎక్స్పర్ట్ చెప్పగానే అర్జున్ ముఖంలో గెలుపు చిరునవ్వు కనిపించింది. అనన్య అర్జున్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. అతనింత పకడ్బందీగా ఒక ఇన్వెస్టిగేటర్లా ఎలా మారాడో ఆమెకు అర్థం కావటం లేదు. తన కోసం రాత్రంతా నిద్రపోకుండా కళ్ళు పీక్కపోయి ల్యాప్టాప్ ముందు కూర్చుని పనిచేస్తున్న అర్జున్ చూస్తుంటే 15 ఏళ్ల క్రితం తన కోసం రాత్రంతా మెలకువగా ఉన్న అనన్యను అతను చూసినట్టుగా ఇప్పుడు ఆమె అతన్ని చూస్తుంది. మనిషి మారతాడా అని ఆమెకు ఉన్న అనుమానం ఇప్పుడు పటాపంచలవుతుంది. ఉదయం 6 గంటలు ఆసుపత్రిలో నైట్ డ్యూటీ ముగించుకొని తన ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ కోసం ఎదురు చూస్తుంది నర్సు కళ్యాణి.
అకస్మాత్తుగా 2 నల్లటి రేంజ్ రోవర్ కార్లు వచ్చి ఆ ముందు బ్రేకులు వేశాయి. అందులోంచి అర్జున్, అనన్య మరియు ఇద్దరు లాయర్లు కిందకు దిగారు. కళ్యాణి అనన్యను చూడగానే భయంతో వణికిపోయింది. అర్జున్ నేరుగా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ను లాక్కున్నాడు. నువ్వు మా పాప ఫైల్ మాయం చేయడానికి తీసుకున్న ఆ 5 లక్షలు నీ అకౌంట్లో ఎందుకు పడ్డాయో నాకు తెలుసు. నీ ముందు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నిజం ఒప్పుకొని ఈ డాక్టర్ అనన్య కాళ్ళ మీద పడి క్షమాపణ అడగటం. 2, అర్జున్ తన ఫోన్ తీసి ఒక పోలీస్ కమిషనర్ నెంబర్ డయల్ చేసి చూపించాడు. 2, నిన్ను ఫోర్జరీ, అటెంప్ట్ టు మర్డర్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కేసులో 10 ఏళ్లు జైల్లో వేయించడం. ఐ యామ్ అర్జున్, గ్లోబల్ ఐటీ వీపీ. నేను తలుచుకుంటే నీ లైఫ్ మాత్రమే కాదు, నీ ఫ్యామిలీ మొత్తం రోడ్న పడుతుంది. నిజం చెబుతావా, జైలుకు వెళ్తావా అని అర్జున్ గొంతులో ఉన్న ఆ భయంకరమైన కోపం, అధికారం చూసి ఆ నర్సుకు ప్రాణాలు పోయినంత పనైంది. ఆమె వెంటనే అనన్య కాళ్ళ మీద పడిపోయి బోర్న ఏడ్చింది. నన్ను క్షమించండి మేడం. డాక్టర్ కేశవరావు గారే నన్ను బంధించి మీ సంతకమున్న బ్లాంక్ పేపర్లు దొంగలించి ఇవ్వమన్నారు. ఆ పాప ఒరిజినల్ ఫైల్ నా దగ్గర ఉంది మేడం. నేనిస్తాను. ఆ ప్రియ మేడం డబ్బులిచ్చి ఇదంతా చేయించింది. నన్ను పోలీసులకు పట్టించకండి అని మొత్తుకుంది. అనన్య గుండె మించి అతి పెద్ద భారం దిగిపోయింది. తన లైసెన్స్, తన గౌరవం దక్కబోతున్నాయి. ఆమె అర్జున్ వైపు చూసింది. అర్జున్ అప్పటికే తన లాయర్లకు సైగ చేశాడు. ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ ఫైల్, కన్ఫెషన్ స్టేట్మెంట్ వీడియో రికార్డ్ చేసి నేరుగా మెడికల్ కౌన్సిల్కు, పోలీసులకు పంపించండి. కేశవరావును, ప్రియను వదలొద్దు అని ఆదేశించాడు. ఆ ఆపరేషన్ అంతా ముగిశాక అర్జున్ అనన్య వైపు తిరిగి ఒక చిన్న రిలాక్స్డ్ చిరునవ్వు నవ్వాడు. నీ ప్రొఫెషన్కు, నీ పేరుకి ఎలాంటి మచ్చ రాదు అనన్య. నీ సామ్రాజ్యం సేఫ్ అన్నాడు మృదువుగా. అనన్యకు మాటలు రాలేదు. ఆమె మనసులో ఒక పెద్ద మంచుకొండ కరుగుతున్న శబ్దం. అర్జున్, నేను నిన్ను నా జీవితంలోకి రానివ్వనని ఎంత కఠినంగా అన్నా నువ్వు నా కోసం ఎందుకింత చేశావు అని నెమ్మదిగా అడిగింది. అర్జున్ దగ్గరకు వచ్చి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. నువ్వు నన్ను అసహించుకున్నా పర్వాలేదనన్య. కానీ 15 ఏళ్ల క్రితం నీ కళ్ళలోంచి రాలిన ప్రతి కన్నీటి చుక్కకు నేను రుణపడి ఉన్నాను. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడం అనేది ఇప్పుడు నా లైఫ్ టైం గోల్. నువ్వు వద్దన్నా ఈ కవచం నీ చుట్టూ ఎప్పటికీ ఉంటుంది. ఆ మాటలు వింటుంటే అనన్య గుండెల్లో ఎక్కడో ఒక మూల చచ్చిపోయిందనుకున్న ప్రేమ మళ్ళీ ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. వీరాదులకు కూడా ఈ విషయాలని తెలిసి అర్జున్ మీద ఉన్న ద్వేషం కాస్త గౌరవంగా మారటం మొదలవుతుంది. అర్జున్ తన కార్పొరేట్ పవర్తో నర్సు కళ్యాణ్ని బెదిరించి ఆమె ద్వారా నిజం కక్కించిన విధానం ఆ క్షణానికి అందరికీ ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చింది. కళ్యాణి ఏడుస్తూ ఒప్పుకున్న వీడియో రికార్డింగ్ చూసి అనన్య లైసెన్సు సురక్షితంగా ఉంటుందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ న్యాయ వ్యవస్థ ఎప్పుడూ భావోద్వేగాల మీద ఆధారపడి పనిచేయదు. దానికి కేవలం పక్కా ఆధారాలు కావాలి. మరుసటి రోజు ఉదయం అనన్య విల్లాలో అర్జున్ లాయర్ రామచంద్రన్ ఆ వీడియోను చూసి ఒక నీరాజనకమైన వార్త చెప్పాడు. డాక్టర్ అనన్య గారు, మిస్టర్ అర్జున్ గారు, నన్ను క్షమించండి. ఈ వీడియోను మనం మెడికల్ కౌన్సిల్కి కానీ, కోర్టులో కానీ ప్రవేశపెడితే మనకి ఎదురు దెబ్బ తగులుతుంది అని అన్నాడు. అర్జున్ కోపంగా, ఎందుకు రామచంద్రన్? అందులో ఆ నర్సు స్పష్టంగా కేశవరావు, ప్రియ పేర్లు చెప్పింది కదా అని అడిగాడు. అదే సమస్య సార్. ఆ వీడియోలో మీ మనసులో ఆ నర్సును చుట్టుముట్టి ఉన్నారు. మీ గొంతులో బెదిరింపు స్పష్టంగా తెలుస్తుంది. ప్రియ లాయర్ దీన్ని ఈజీగా బెదిరించి తీసుకున్న వాంగ్మూలమని వాదిస్తాడు. ప్రాణభయంతో ఆ నర్సు మీరు చెప్పినట్టు అబద్ధం చెబుతుందని కోర్టును నమ్మిస్తారు. అంతేకాదు మీ మీద కిడ్నాప్, బెదిరింపు కేసులు కూడా ఫైల్ చేసే అవకాశం ఉంది. మనకు కావాల్సింది మనుషుల సాక్ష్యం కాదు, టెక్నికల్ అండ్ మెడికల్ ఎవిడెన్స్. ఆ ఫేక్ ప్రిస్క్రిప్షన్ ప్రియ ద్వారానే సృష్టించబడిందని నిరూపించడానికి కాగితపు ఆధారాలు కావాలి అని లాయర్ స్పష్టం చేశాడు. ఆ మాటలతో గదిలో మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది. అర్జున్ ఆవేశం చల్లబడింది. తాను కేవలం పవర్తో ప్రతిదీ సాధించలేనని అతనికి అర్థమైంది. అనన్య ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి తన కుర్చీలోంచి లేచింది. మిస్టర్ రామచంద్రన్ చెప్పింది కరెక్ట్ అర్జున్. మెడికల్ బోర్డును, చట్టాన్ని మోసం చేయాలంటే
పక్కా ప్రణాళిక ఉండాలి. ప్రియ వేసిన కుట్రను ఛేదించాలంటే మనం కూడా మెడికల్ సైన్స్ అండ్ లాజిక్‌తోనే కొట్టాలి. ఈ పోరాటం నా వృత్తికి, నా ఆత్మగౌరవానికి సంబంధించింది. దీన్ని నేను నా పద్ధతిలోనే డీల్ చేస్తాను అని నిబ్బరంగా చెప్పింది. సింధు వెంటనే అనన్య పక్కన నిలబడింది. నేనున్నాను అనన్య. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో నాకు పట్టు ఉంది. ఆ ఫేక్ డాక్యుమెంట్స్‌లో ఉన్న లూప్ హోల్స్ మనం లాగుదాం అని అంది. అర్జున్ వాళ్ళిద్దరి వైపు చూసి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అనన్య. మీకే రిసోర్సెస్ కావాలన్నా నేను అరేంజ్ చేస్తానని చెప్పి పక్కకు తప్పుకున్నాడు. అనన్య తనకంటూ ఒక యుద్ధాన్ని మొదలుపెట్టబోతుందని అతనికి అర్థమైంది. అనన్య, సింధు కలిసి ల్యాప్టాప్ ముందు కూర్చున్నారు. వాళ్ళ ముందు మెడికల్ బోర్డు ఇచ్చిన ఆ సస్పెన్షన్ నోటీసు, నకిలీ ప్రిస్క్రిప్షన్ కాపీలున్నాయి. ఒక డిటెక్టివ్‌లా అనన్య బుర్ర పనిచేయటం మొదలుపెట్టింది. సింధు ఒక అబద్ధాన్ని ఎంత పక్కగా సృష్టించినా అందులో ఏదో ఒక లాజిక్ ఎర్రర్ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఫస్ట్ ఈ ప్రిస్క్రిప్షన్‌లో ఉన్న మెడిసిన్స్, దాని టైమ్ స్టాంపు చూద్దాం అని అనన్య కాగితాన్ని జూమ్ చేసింది. ఆ ఫేక్ ప్రిస్క్రిప్షన్‌లో మీరాకు హై డోస్ డెక్సామెథాసోన్ మరియు కొన్ని అనస్థీసియా డ్రగ్స్ ఇచ్చినట్టు రాసి ఉంది. దాని కింద అనన్య సంతకం, హాస్పిటల్ స్టాంప్ ఉన్నాయి. సమయం రాత్రి 11:30 అని ప్రింట్ అయి ఉంది. అనన్య కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. సింధు, లుక్ అట్ దిస్ టైమ్. రాత్రి 11:30. కిడ్నాపర్లు మీరాని వదిలేసి వెళ్ళిన తర్వాత నేను పాపను రక్షించి అపోలో ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చిన టైం 11:45. ఆ తర్వాత పాపను ఐసీయూలో పెట్టి నేను పోలీస్ కమిషనర్తో మాట్లాడడానికి కంట్రోల్ రూమ్కి వెళ్ళాను. కరెక్ట్గా 11:30కి నేను పోలీస్ కమిషనర్తో ఉన్నాను. దానికి సీసీటీవీ ఫుటేజ్, కమిషనర్ సాక్ష్యం రెండూ ఉన్నాయి. నేను కమిషనర్తో ఉండగా ఐసీయూలో పాపకు మందులు ఎలా ఇస్తారు అని లాజిక్ లాగింది. సింధు ఆనందంతో చప్పట్లు కొట్టింది. బ్రిలియంట్ అనన్య. ఇది మనకు దొరికిన ఫస్ట్ ఆలిబై. దీన్ని బట్టి ఆ ప్రిస్క్రిప్షన్ ఫేక్ అని ప్రూవ్ చేయొచ్చు. ఆగు సింధు, అంత తేలిక కాదు అని అనన్య ఆలోచనలో పడింది. ప్రియ లాయర్ చాలా తెలివైనవాడు. నీ కమిషనర్ దగ్గర ఉన్నా సరే నా అసిస్టెంట్ డాక్టర్కు ఫోన్లో ఆర్డర్ ఇచ్చి ఆ మందులు ఇప్పించావని వాదించొచ్చు. మనకు దీన్ని మించిన సాలిడ్ ప్రూఫ్ కావాలి. ఆ మందులు ఆసుపత్రి ఫార్మసీ నుంచి వచ్చాయా లేదా అన్నది చెక్ చేయాలి. సింధు వెంటనే అపోలో ఆసుపత్రిలోని ఫార్మసీ హెడ్కు కాల్ చేసింది. సింధుకు ఉన్న పరిచయాలతో ఆ రోజు రాత్రి జరిగిన మందుల పంపిణీ లాగ్స్ను సీక్రెట్గా ఈమెయిల్లో తెప్పించుకుంది. ఇద్దరూ ఆ లాగ్స్ను జల్లెడ పట్టారు. అందులో మీరా పేరు మీద ఒక యాంటీబయాటిక్, నార్మల్ నెబులైజేషన్ మెడిసిన్ మాత్రమే ఇష్యూ అయ్యాయి. ప్రిస్క్రిప్షన్లో ఉన్న ఐడోస్ డెక్సామెథాసోన్ ఆసుపత్రి ఫార్మసీ నుంచి ఇష్యూ అవ్వనేలేదు. చూసావా సింధు, ఆ డ్రగ్స్ మన ఆసుపత్రివి కావు. అంటే ఆ మందులు బయట ఎక్కడో కొని తీసుకొచ్చారు. ఆ ఫేక్ ప్రిస్క్రిప్షన్లో ఉన్న డ్రగ్ బ్యాచ్ నెంబర్ కాపీ చేసుకో. ఆ బ్యాచ్ నెంబర్ ఏ మెడికల్ షాప్కు సప్లై అయిందో మనం ట్రాక్ చేయగలిగితే ప్రియ బండారం బయటపడుతుంది అని అనన్య ఒక పక్కా ప్లాన్ గీసింది. అర్జున్ సైబర్ సెక్యూరిటీ టీం సాయంతో సింధు ఆ డ్రగ్ బ్యాచ్ నెంబర్ను డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్లో ట్రేస్ చేయటం మొదలుపెట్టింది. ఒక గంట నిరంతర శోధన తర్వాత సిస్టంలో ఒక అడ్రస్ పాపప్ అయింది. అనన్య దొరికింది. ఆ బ్యాచ్ నెంబర్ ఉన్న డ్రగ్స్ మొన్న మధ్యాహ్నం హైదరాబాద్లోని సాయి ఫార్మాటికల్స్కు సప్లై అయింది. అది బంజారా హిల్స్లోనే ఉంది అని అరిచింది సింధు. అనన్య బుర్ర వేగంగా పనిచేస్తుంది. బంజారా హిల్స్ అంటే ప్రియ అపార్ట్మెంట్కు దగ్గరలోనే. అర్జున్ నీ మనుషులను పంపించి ఆ మెడికల్ షాప్లో మొన్న సాయంత్రం ఆ డ్రగ్ ఎవరు కొన్నారో బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్, బిల్ కాపీలు తీసుకురమ్మను అని చెప్పింది. అర్జున్ వెంటనే రంగంలోకి దిగాడు. అతని మనుషులు ఆ మెడికల్ షాప్ యజమాని బెదిరించి డబ్బు ఆశ చూపి సీసీటీవీ ఫుటేజ్ని సంపాదించారు. ఆ ఫుటేజ్ను ల్యాప్టాప్లో ప్లే చేశారు. సమయం సాయంత్రం 6 గంటలు. ఒక వ్యక్తి క్యాప్ పెట్టుకొని ముఖానికి మాస్క్ వేసుకొని ఆ మెడికల్ షాప్కి వచ్చాడు. ప్రిస్క్రిప్షన్ చూపించి ఆ హైడోస్ డెక్సామెథాసోన్ వయల్స్ను కొన్నాడు. వాడు క్రెడిట్ కార్డుతో కాకుండా క్యాష్తో పేమెంట్ చేశాడు. ముఖం కనిపించడం లేదు, మాస్క్ వేసుకున్నాడు.
ఇతనెవరో ఎలా తెలుస్తుంది అని సింధు నిరాశపడింది. కానీ అర్జున్ కళ్ళు ఆ వీడియోను చాలా నిశితంగా గమనిస్తున్నాయి. వాడి జేబులోంచి పర్స్ తీస్తున్నప్పుడు వాడి చేతి మణికట్టుకున్న ఓ ఖరీదైన గడియారం, వాడి కుడి చేతి బొటనవేలు మీద ఉన్న ఒక చిన్న టాటూ అర్జున్కు స్పష్టంగా కనిపించాయి. అర్జున్ ఉలిక్కిపడ్డాడు. ఇది ఇతనెవరో నాకు తెలుసు అనన్య. వీడి పేరు భాస్కర్. వీడు నా మాజీ భార్య ప్రియ దగ్గర పనిచేసే పర్సనల్ డ్రైవర్ కమ్ బాడీగార్డ్. వీడి చేతి మీద ఉన్న ఆ పాము టాటూ నేనెన్నోసార్లు చూశాను. అంటే ఈ మందులు కొన్నది ప్రియ మనిషే. ప్రియ తన డ్రైవర్ను పంపి ఆ మందులు కొనిపించి కేశవరావు ద్వారా ఆ నకిలీ ప్రిస్క్రిప్షన్ సృష్టించింది అసలు నిజాన్ని బయటపెట్టాడు అర్జున్. అనన్య గుండె గట్టిగా కొట్టుకుంది. ఆ డ్రగ్స్తోనే మీరాని చంపాలని ప్లాన్ చేసింది. దాన్ని నా మీద తోసేసి తన చేతికి రక్తం అంటకుండా నా లైసెన్సు రద్దు చేయించింది. వాటి మాస్టర్ మైండ్. ఈ డిజిటల్ ఎవిడెన్స్, ఈ సీసీటీవీ ఫుటేజ్తో ప్రియకు ఉరిశిక్ష పడ్డం ఖాయం అని అనన్య కళ్ళల్లో గెలుపు జ్వాల రగులుకుంది. ఇప్పుడు ఈ ఆధారాలను పోలీసులకిద్దామా అనన్య అని సింధు అడిగింది. లేదు సింధు, పోలీసులకిస్తే ప్రియ మళ్ళీ ఏదో ఒక లాయర్ని పట్టుకొని బెయిల్ మీద బయటకు వస్తుంది. ఈ ఆధారాలను ఎవరికి తెలియకుండా నేను నేరుగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ముందు ప్రవేశపెడతాను. నా లైసెన్స్ను రద్దు చేసిన ఆ కేశవరావు, అతని వెనక ఉన్న ప్రియ ఇద్దరు ఆ బోర్డు ముందే దోషులుగా నిలబడాలి. రేపు నాకు మెడికల్ బోర్డులో పర్సనల్ హియరింగ్ ఉంది. అక్కడ ప్రియను కూడా సాక్షిగా పిలిచారు. రేపటి బోర్డు మీటింగ్ ఆమె పాలిట కడపటి రోజు కావాలి అని తీర్మానించుకుంది అనన్య. మరుసటి రోజు ఉదయం హైదరాబాద్లోని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ భవనం మీడియా వ్యాన్లతో కిక్కిరిసిపోయింది. డాక్టర్ అనన్య లాంటి ఒక ప్రపంచ స్థాయి వైద్యురాలి మీద వచ్చిన ఆరోపణల విచారణ కావటంతో అందరి దృష్టి ఆ బోర్డు మీటింగ్ మీదే ఉంది. కౌన్సిల్ హాల్లో 5 సీనియర్ డాక్టర్లు బోర్డు మెంబర్స్గా కూర్చున్నారు. వాళ్ళలో డాక్టర్ కేశవరావు కూడా ఉన్నాడు. ఒక పక్కన మీరా తల్లిగా ప్రియ కళ్ళల్లో గ్లిజరిన్ వేసుకుని ఒక అమాయకపు బాధితురాలుగా నటిస్తూ కూర్చుని ఉంది. ఆమె పక్కన ఆమె లాయర్ ఉన్నాడు. సరిగ్గా 10 గంటలకు కౌన్సిల్ హాల్ తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ అనన్య ఎంతో హుందాగా ఆత్మవిశ్వాసంతో లోపలికి అడుగుపెట్టింది. ఆమె చేతిలో ఒక ఫైలు ఉంది. ఆమె వెనకాలే సింధు మరియు అర్జున్, లాయర్ రామచంద్రన్ కూడా లోపలికి వచ్చాడు. అనన్యను చూడగానే ప్రియ పెదవుల మీద ఒక వంకర నవ్వు వెలిసింది. ఈ రోజుతో నీ కెరియర్ కథం అనన్య అని మనసులో మురిసిపోయింది ప్రియ. బోర్డు చైర్మన్ మాట్లాడడం మొదలుపెట్టాడు. డాక్టర్ అనన్య గారు, మీ మీద ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఒక పసిపాప ప్రాణాలతో చెలగాటమాడడం, అనవసరమైన స్టెరాయిడ్స్ ఇవ్వటం వల్ల పాపకు గొంతు పోవడం జరిగింది. బాధితురాలు ప్రియగారు ఇచ్చిన సాక్ష్యాలు, రికార్డులు మా దగ్గర ఉన్నాయి. మీ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేసి మీ మీద క్రిమినల్ కేసు ఎందుకు ఫైల్ చేయకూడదో వివరణ ఇచ్చుకోండి. ప్రియ లాయర్ లేచి, సార్, ఈవిడ వ్యక్తిగత పగతో నా క్లయింట్ కూతురి మీద ప్రయోగాలు చేసింది. ఇక్కడ ఉన్న ప్రిస్క్రిప్షన్ ఆమె సంతకంతోనే ఉంది. ఆమెకు డిఫెండ్ చేసుకోవడానికి ఏమీ లేదు. వెంటనే ఆమెను అరెస్ట్ చేయించాలి అని వాదించాడు. అనన్య ప్రశాంతంగా కుర్చీలోంచి లేచి నిలబడింది. కేశవరావు వైపు సూటిగా చూస్తూ ఆ తర్వాత చైర్మన్ వైపు తిరిగి మాట్లాడింది. సార్, ఒక డాక్టర్కు తన పేషెంట్ ప్రాణం, తన లైసెన్స్ రెండూ దేవుడిచ్చిన వరాలు. వాటిని అంత ఈజీగా వదులుకోను. ఇక్కడ ఉన్న ఈ ప్రిస్క్రిప్షన్ నా మీద మోపబడిన ఆరోపణలు 100% అబద్ధమని ప్రూవ్ చేయడానికి నేను వచ్చాను అని తన చేతిలో ఉన్న ఫైల్ను చైర్మన్ ముందు పెట్టింది. మొదటి ఆధారం, ఈ ప్రిస్క్రిప్షన్ మీద ఉన్న టైం స్టాంప్ 11:30 PM. ఆ సమయానికి నేను ఐసీలో లేను. నగర పోలీస్ కమిషనర్ క్యాబిన్లో ఉన్నాను. ఇదిగో దానికి సంబంధించిన అధికారిక సీసీటీవీ స్నాప్ షాట్స్ మరియు కమిషనర్ గారు స్వయంగా ఇచ్చిన అఫిడవిట్. నేరం జరిగిన ప్రదేశంలో లేని వ్యక్తి వైద్యం ఎలా చేస్తారు? బోర్డు మెంబర్స్ ఆ కాగితాలు చూసి షాక్ అయ్యారు. కేశవరావు ముఖంలో చెమటలు పట్టాయి. అనన్య అక్కడితో ఆగలేదు. రెండవ ఆధారం, ఆ ప్రిస్క్రిప్షన్లో రాసిన డెక్సామెథాసోన్ స్టెరాయిడ్ ఆ రోజు అపోలో ఫార్మసీ నుంచి ఇష్యూ కాలేదు.
ఇదిగో మా ఆస్పత్రి అఫీషియల్ డిజిటల్ ఇన్వెంటరీ లాగ్స్. ఆ డ్రగ్ బయట నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటారా? అనన్య సింధు వైపు సైగ చేసింది. సింధు ఒక ప్రొజెక్టర్ ఆన్ చేసి అందులో ఆ మెడికల్ షాపు సీసీటీవీ ఫుటేజ్ను ప్లే చేసింది. సార్, ఈ వీడియో చూడండి. ఈ డ్రగ్స్ను కొన్న వ్యక్తి చేతి మీద ఉన్న టాటూ గమనించండి. అతనెవరో కాదు, ఇక్కడ అమాయకురాలుగా కూర్చున్న ఈ ప్రియగారి పర్సనల్ డ్రైవర్ భాస్కర్. ఆ మందులు కొనిపించింది స్వయంగా ఈ ప్రియగారేం. ప్రియ ముఖం తెల్లబడిపోయింది. కుర్చీలోంచి జారిపోయినంత పనైంది. ఆమె లాయర్కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అనన్య గొంతులో ఇప్పుడు ఒక అగ్నిజ్వాల రగులుకుంటుంది. కేశవరావు వైపు వేలు చూపిస్తూ, ముఖ్యమైన మూడవ ఆధారం. ఈ ప్రియగారు తన డ్రైవర్తో కొనిపించిన మందులను నా పేరు మీద ఫేక్ ప్రిస్క్రిప్షన్గా మార్చడానికి ఒక మాజీ మెడికల్ ఆఫీసర్ సాయం తీసుకున్నారు. ఆయన ఎవరో కాదు, ఈ బోర్డులోనే కూర్చున్న డాక్టర్ కేశవరావు. ప్రియా అకౌంట్ నుంచి కేశవరావు గారి భార్య అకౌంటుకు బదిలైన 25,00,000 రూపాయల బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇదిగో సార్. ఇదంతా నా లైసెన్స్ను రద్దు చేయించడానికి పన్నిన ఒక భయంకరమైన కుట్ర అన్న ఫైల్ను బోర్డు చైర్మన్ ముఖం మీద పడేసినట్టు పెట్టింది. హాల్లో నిశ్శబ్దం బద్దలైంది. చైర్మన్ ఆ కాగితాలు చూసి కోపంతో రగిలిపోయాడు. కేశవరావు తలదించుకొని వణికిపోతున్నాడు. ప్రియ భయంతో లేచి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే అర్జున్ ఏర్పాటు చేసిన పోలీసులు కౌన్సిల్ హాల్ బయట సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు లోపలికి వచ్చి ప్రియను చుట్టుముట్టారు. చైర్మన్ తన మైక్ ఆన్ చేసి గంభీరంగా తీర్పు చెప్పాడు. డాక్టర్ అనన్య గారు ప్రవేశపెట్టిన ఆధారాలు 100% వాస్తవమైనవి. ఒక పేరున్న వైద్యురాలి మీద ఇంతటి నీచమైన కుట్ర చేసిన డాక్టర్ కేశవరావు లైసెన్స్ను తక్షణమే రద్దు చేస్తున్నాం. ఆయన్ని పోలీసులకు అప్పగిస్తున్నాం. అలాగే తన సొంత కూతురికి హాని తలపెట్టి దాన్ని డాక్టర్ మీద తోసేయాలని చూసిన ప్రియపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నాం. డాక్టర్ అనన్య గారి మీద ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఆమె కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు మెడికల్ కౌన్సిల్ తరపున బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాం. కౌన్సిల్ హాల్లో కరతాళ ధ్వనులు మారుమోగాయి. ప్రియను కేశవరావును పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. వెళ్తూ వెళ్తూ ప్రియ అనన్య వైపు చూసి పళ్ళు నూరింది. అనన్య ఆమెను చూసి చిన్నగా నవ్వి, నీ పాపాన్ని నువ్వే పోయావు ప్రియా. ఇక ఎప్పటికీ ఆ చీకటి గదిలోనే మగ్గిపో అని మనసులో అనుకుంది. తన మీద పడ్డ మచ్చను కడిగేసుకుని ఒక సింహంలా కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వచ్చింది అనన్య. బయట అర్జున్ కారు దగ్గర నిలబడి ఉన్నాడు. అనన్య గెలిచిందని అతని ముఖంలో ఆనందం చెబుతుంది. 15 ఏళ్ల క్రితం ఆమె ఒంటరిగా పోరాడితే ఈరోజు తన పరోక్ష సహకారంతో ఆమె గెలిచిందని అతను మురిసిపోతున్నాడు. అనన్య అర్జున్ దగ్గరకు నడిచింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. పాత పగలు, కొత్త కృతజ్ఞతల మధ్య ఆ చూపులు మౌనంగా ఏవో మాట్లాడుకుంటున్నాయి. అర్జున్పై కోపం కొద్దిగా తగ్గిన అనన్య ఇప్పుడు అతన్ని తన పిల్లల తండ్రిగా అంగీకరిస్తుందాం. ప్రియ జైలుకు వెళ్లడంతో మీరాకు శాశ్వత విముక్తి దొరుకుతుందా? ఈ కొత్త బంధం ఇంకెన్ని మలుపులు తిరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.